మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? మీరు సంక్రాంతి పండుగ గురించి విన్నారు, కానీ సంక్రాంతి పురుషుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, ఈ సంక్రాంతి పురుషుడి వల్ల మనం ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం వివరంగా ఒక అంచనా వేసి చెప్పగలదట. ప్రజెంట్ డేస్లో అయితే ఇప్పుడైతే వాతావరణ శాఖ వచ్చింది కదా, వెదర్ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేస్తుంది. బట్ అప్పట్లో ఏంటంటే సంక్రాంతి పురుషుడు ప్రవేశించే పద్ధతి బట్టే సంవత్సరం పొడవునా ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్పేవారట. అసలు ఈ సంక్రాంతి పురుషుడు ఎవరు? అసలు ఇతని గురించి ఇప్పటి వరకు విననే లేదు. దీని గురించి పూర్తిగా చెప్పండి అంటే కొంచెం పేషెన్స్తో అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే ఒక మంచి కంటెంట్ అయితే మిస్ అయిన వారైతే అవుతారు. సంక్రాంతి పురుషుడు అనే భావన మన పంచాంగం కర్తలు జ్యోతిష శాస్త్రవేత్తలు లెక్కించి ఒక సంకేత రూపం అన్నమాట. ఇది వినడానికి కథలా ఉన్నా దీని వెనుక ఈ సంవత్సరం ఆ సంవత్సరం దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పే ఒక అంచనా అన్నమాట. అంచనా గురించి అయితే ఉంటుంది. దీని గురించి మీకు అర్థమయ్యేలా వివరంగా అయితే ఇప్పుడు వివరిస్తాను. అసలు సంక్రాంతి పురుషుడు ఎవరు అంటే, సంక్రాంతి అంటే సూర్యుడు అనమాట. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే సమయం. ఆ సమయాన్ని ఒక శక్తిగా లేదా ఒక పురుషుడిగా శాస్త్రం ఊహిస్తుందన్నమాట. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఖచ్చితమైన ఒక సమయం ఉంటుంది కదా, ఆ ముహూర్తాన్ని బట్టి ఆ పురుషుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేది నిర్ణయిస్తారు. అయితే సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, లక్షణాలను బట్టి వాటి అర్థాలు ప్రతి ఏటా పంచాంగంలో సంక్రాంతి పురుషుని లక్షణాలను అయితే ఇలా వివరిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు చూద్దాము. ఆయనకు ఒక్కో ఏడాది ఒక్కో పేరు ఉంటుందన్నమాట. ఉదాహరణకైతే మంద, మందాకిని, ధ్వంక్షి, ఘోర మొదలైనవన్నమాట. ఈ పేరును బట్టి ఆ ఏడాది ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుందో అనేసి ఒక అంచనా వేసి చెప్తారు. అలాగే ఆ సంక్రాంతి పురుషుడు ఒక వాహనం మీద వస్తారనమాట. ఆయన ఏ జంతువు మీద వస్తున్నాడు అనే దాన్ని బట్టి, అంటే ఎగ్జాంపుల్గా ఏనుగా, గుర్రమా, పులియా, గాడిద, పందిన ఇలా అన్నమాట. సో ఒకవేళ ఆయన ఏనుగు మీద వస్తే దేశం సుభిక్షంగా ఉంటుందన్నమాట. అదే గాడిద మీద వస్తే కరువు, కాటకాలు లేదా ఇబ్బందులు వస్తాయని అంచనా అన్నమాట. అలాగే ఆయన ధరించే వస్త్రాలను బట్టి కూడా అంచనా వేస్తారు. ఆయన ఏ రంగు బట్టలు కట్టుకున్నాడు, ఎగ్జాంపుల్గా ఎరుపు రంగు అనుకో యుద్ధం, భయం లేదా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేస్తారు. తెలుపు రంగు దుస్తులతో ప్రవేశించారనుకో శాంతి, సౌఖ్యం ఉంటుందని అంచనా వేస్తారు. ఒకవేళ నలుపు రంగులో కనుక వచ్చాడనుకో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి ప్రజలకు అనేసి అట్లా అంచనా వేస్తారనమాట అప్పట్లో అయితే ఆయన చేతిలో ఒక ఆయుధం పట్టుకొని కూడా వస్తారనమాట సంక్రాంతి పురుషుడు. ఎగ్జాంపుల్గా గద, ఖడ్గం, బాణం ఇలా ఏదైనా పట్టుకొని వచ్చాడనుకో ఇది పాలనలో కఠినత్వం ఉంటుందా లేక మెతకదనంగా ఉంటాడా అనేది అయితే సూచిస్తుందన్నమాట. అలాగే ఆయన ఒక తినే ఆహారం గురించి కూడా అంచనా వేస్తారు. ఆయన పాలు తాగుతున్నాడా, పెరుగు తింటున్నాడా లేదా మాంసం తింటున్నాడా, దీన్ని బట్టి ఆ ఏడాది పంటలు బాగా పండుతాయో లేదో అనేది చెప్తారనమాట. ఆయన అవస్థ అనమాట, ఆయన వచ్చే స్థితి బట్టి కూడా చెప్తారనమాట. ఆయన కూర్చుని ఉన్నాడా, నిలబడి ఉన్నాడా లేదా పడుకొని ఉన్నాడా అనేసి దాన్ని బట్టి కూడా అంచనా అయితే వేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఒక సంక్రాంతి పురుషుడు పడుకొని ఉంటే దేశంలో బద్ధకం, పనులు నెమ్మదించడం ఇలా జరుగుతుందన్నమాట. అదే ఒకవేళ ఆయన నడుస్తూ ఉంటే ప్రగతి, మార్పులు అనేవి జరుగుతాయన్నమాట దేశంలో. ఇలా సంక్రాంతి పురుషుడు ప్రవేశించే సమయాన్ని బట్టి, ఆయన వచ్చే స్థితిగతులను బట్టి ఆ సంవత్సరం ఏడాది ఎలా గడుస్తుందనేసి అంచనా వేసి చెప్తారనమాట. అయితే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, పాతకాలంలో ఇప్పుడున్నట్లు వాతావరణ శాఖ అయితే లేదు కదా, అప్పట్లో పండితులు ఈ సంక్రాంతి పురుషుల లక్షణాలను బట్టి రైతులకు సూచనలు అనేది ఇచ్చేవారంట. ఈ ఏడాది వానలు తక్కువ పడతాయి, జాగ్రత్త అని హెచ్చరించేవారనమాట. ఈ ఏడాది ధాన్యానికి మంచి ధర వస్తుంది అనేసి, ప్రజలు అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉందని, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలా ఉదాహరణలతో వాళ్ళైతే చెప్తారనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణ కొన్ని చూద్దామన్నమాట. ఒక ఏడాది సంక్రాంతి పురుషుడు పులి వాహనం మీద నల్లని వస్త్రాలు ధరించి గద పట్టుకొని నిలబడి వచ్చాడనుకుందాం. అప్పుడు పండితులు దాన్ని ఇలా విశ్లేషిస్తారనమాట. దేశంలో పాలకులు కఠినంగా ఉంటారనమాట. అంటే గద తీసుకొని వచ్చాడు కనుక అలా ప్రజల్లో అనారోగ్యం, భయం ఉంటుందన్నమాట. ఎందుకంటే నలుపు రంగు వస్త్రాలు ధరించి వచ్చాడు కనుక. అలాగే పనులు వేగంగా జరుగుతాయన్నమాట, ఎందుకంటే నిలబడి ఉండడం వల్ల అనమాట. ఇలా అప్పట్లో అంచనా వేసి అయితే చెప్పేవారనమాట. అయితే దీని సారాంశం ఏంటంటే, సంక్రాంతి పురుషుడు అంటే రాబోయే ఒక ఏడాది కాలానికి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటి వాడనమాట. ఆయన వేషధారణ, ప్రవర్తన మన సమాజం మీద పడే గ్రహగతుల ప్రభావాన్ని ముందే సూచిస్తాయన్నమాట. ఓకే, మరి ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎలా వస్తున్నాడో తెలుసుకోవాలనేది మీకు కుతూహలంగా ఉంది కదా, మరి ఇంకెందుకు ఇది కూడా చూసేయండి. 2026వ సంవత్సరానికి సంబంధించి పంచాంగ లెక్కల ప్రకారం ఈ ఏడాది మనకి సంక్రాంతి పురుషుడి లక్షణాలు మరియు దేశంపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందో ఇక్కడ చూడండి.
ప్రతి ఏటా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని బట్టి ఈ లక్షణాలు మారుతుంటాయి కదా. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. 2026లో సంక్రాంతి పురుషుడు పేరు వచ్చేసి ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు పేరు వచ్చేసి రాక్షస అనమాట. ఈయన ప్రభావం ఎలా ఉంటుందంటే పేరుకు తగ్గట్టే ప్రజల్లో కొంత ఆవేశాలు ఉంటాయన్నమాట. అలాగే పాలకుల నిర్ణయాలు కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆయన వాహనం మీద వస్తున్నారు కనుక, ఏ వాహనం మీద అంటే ఆయన ఈ ఏడాది గుర్రం వాహనంపై వస్తున్నాడు. సో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే గుర్రం వేగానికి సంకేతం కాబట్టి దేశంలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతాయని, దేశంలో రాజకీయ మార్పులకు కూడా వేగంగా చోటు చేసుకుంటాయని అయితే తెలుపుతుందన్నమాట. అయితే రవాణా రంగంలో కొన్ని ఒడిదుడుకులు లేదా ప్రమాదాల పట్ల జాగ్రత్త అయితే వహించాలి. ఆయన ఉపమానం వచ్చేసి ఈ ఏడాది ఉపమానం సింహం అన్నమాట. ఈ సింహం ప్రభావం ఏంటంటే ఇది ధైర్యానికి, అధికారానికి సంకేతం. దేశం నుంచి ఇతర దేశాల మీద పై చేయి సాధిస్తుందన్నమాట మన దేశం. అలాగే ఆయన ధరించే వస్త్రాల మీద కూడా ఉంటుంది కదా. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అయితే వస్తున్నాడు కనుక దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎర్ర రంగు ఉగ్రతకు మరియు అగ్నికి అయితే సంకేతం అన్నమాట. వేడి ఎక్కువగా ఉండడం లేదా అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అయితే తెలుస్తుందన్నమాట. ఆయన ధరించిన ఆభరణం వచ్చేసి ఆయన ముత్యం ధరించి వస్తున్నాడనమాట. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ముత్యం శాంతికి చిహ్నం. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చివరికి శాంతి అయితే నెలకొంటుంది. స్త్రీలకు శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఆయన చేతిలో ఆయుధం వచ్చేసి గద ఉంటుంది. ఈ గద అనే ఆయుధం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఇది అధికార బలాన్ని అయితే సూచిస్తుంది. చట్టాలు కఠినంగా అమలు చేయబడతాయన్నమాట. అలాగే ఆయన తినే ఆహారం వచ్చేసి ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు పిండి వంటలు భుజిస్తాడనమాట. దీని ప్రభావం ప్రజలకు ఆహార లోటు ఉండదన్నమాట. పిండి వంటలకు వాడే ధాన్యాలు బాగా పండుతాయని అయితే అర్థమవుతుంది. అలాగే అవస్థి స్థితి వచ్చేసి ఆయన ఈ ఏడాది కూర్చొని అయితే వస్తున్నాడు. అలా కూర్చొని రావడం వలన ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంటుందన్నమాట. పనులు కొంత ఆలస్యమైన ఫలితాలు మాత్రం గట్టిగానే వస్తాయి. దేశంపై మొత్తం ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు గుర్రం మీద రావడం, ఎరుపు వస్త్రాలు ధరించడం వల్ల దేశం వేగవంతమైన ప్రగతిని సాధిస్తుంది. కానీ అగ్ని ప్రమాదాలు, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి ప్రకృతిపరమైన ఇబ్బందులు అయితే ఉండవచ్చు అని చూపిస్తుంది. అలాగే పాలకుల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఆహార ధాన్యాలకు కొరత ఉండదు కానీ ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఈ సంక్రాంతి పురుషుడైతే ఈ సంవత్సరం ఇలా ఉంటుందని అయితే తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచాంగకర్తలు ఇచ్చే సూచనలు మాత్రమే అండి. మన కర్మ కష్టం మీద కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.